రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఆలయాలు ప్రదేశాలను ఒకే చోట సైకత శిల్పి కళాకారులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామని సాంస్కృతిక పర్యాటక శాఖ జూపల్లి కృష్ణారావు తెలిపారు. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మార్గ్ ఎదురుగా భారీగా ఏర్పాట్లు చేశారు. విజయవాడకు చెందిన సైకత శిల్పి హుస్సేన్ సాగర తీరంలో మొట్టమొదటిసారిగా నెల్లూరు నుంచి తెచ్చిన ఇసుకతో ముఖ్యమంత్రి చిత్రాన్ని రూపొందించారు. దీన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి సైకత శిల్పిని అభినందించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా వారికి శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నా. బాలాజీ వరప్రసాద్ అనేటువంటి సైకత్ శిల్పి ఇసుకతోటి రేవంత్ రెడ్డి గారి బొమ్మను బాలాజీ గారు చాలా గొప్పగా చేసిండ్రు. మొత్తగా మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా. దీంతో పాటుగా ఇట్లాగే ఇంకా ఎన్నో సైకత శిల్పులు మీరు చెయ్యాలని, మీ పేరు కూడా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వృద్ధి చెందాలని, ఆ స్థాయికి వెళ్ళాలని శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నా.